అపోస్తుడైన పౌలు గారి యొక్క పరిచర్య కనబడుతుంది. ఆయన స్వంత పరిచర్య చేస్తాడు, మీకు బాగా తెలుసు ఆయన గురించి. అదే పరిచర్య మన సంఘం కూడా చేస్తుంది, మంచిది. ఇది ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని దేవుడి ఆటంకం కలిగజేశాడు. ఎవరమ్మా? పాడేరు పరిచర్ను సేవను ప్రభు ముందుగానే బయలుపరిచాడు. ఆటంకాలు, అవునా? ఆటంకాలు బయలుపరిచాడు. బిడ్డలు గాయాలకు గురయ్యారు, వెళ్ళే పరిస్థితులు లేవు. ఎందుకో దేవుడు కొన్నిసార్లు జరగబోయే సంగతులు బయలుపరుస్తుంటాడు. కొన్ని సంఘటనల ద్వారా అర్థం చేసుకోవాలి. మనకి జరిగే కొన్ని సంఘటనల ద్వారా మనకు అర్థం కాదు, మన జ్ఞానానికి అందమయ్యి ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటామే తప్ప ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేయం. ఎందుకు ఇలా జరగాలి నెగిటివ్ థింకింగ్ మంది. కానీ దేవునికి అన్ని తెలుసు. ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని పరిశుద్ధాత్ముడే వారికి బయలుపరిచినప్పుడు వారు ఏం చేస్తారంటే గలతీయ ప్రాంతము, ఫ్రుగియా ప్రాంతము కూడా వారు ప్రయాణము చేశారు. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళటకు వారు ప్రయత్నం చేసేది. కానీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు వెళ్ళడానికి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుస్తుంది. ఆటంకాలు వస్తూ ఉంటాయి. దేవుని సేవ నిరాశపడవలసిన పని లేదు. మళ్ళా దేవుడు ద్వారాలు తెలుస్తూ ఉంటాడండి. కనుక మనము చేయటానికి ఇలాగ ఆటంకాలు వచ్చేయలే, పోలే, ఎందుకులే ఆగిపోతారని పౌలు గారు ఆగిపోయాడా? మాట్లాడండి. జీసస్ టీం ఆగిపోయిందా? ఇన్ని ఆటంకాలు వచ్చాయి, ఇంకెందుకులే పాడేరు క్యాంప్ వదిలేస్తారని ఆగిపోయారా? వెళ్ళిపోయారు. ధైర్యం చేసి ప్రభు మీద ఆనుకొని వారు విశ్వాసంతో బయలుదేరి వెళ్ళి చెప్పాడు. మొన్న ఎన్ని శ్రమలు అనుభవించారో ఎన్ని వింటమంది వారు. ఈ రీతిగా యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. అంతటి వారు ముస్యాను దాటి త్రోయకు వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఆలోచన చేస్తున్నప్పుడు మాసియా దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా పౌలు గారు మా దేశానికి వచ్చి మా దేశంలో స్వార్థ ప్రకటించండి అని ఒక వ్యక్తి కోరాడు. కోరినప్పుడు ఏం జరిగిందట? కోరగా మాకు సహాయం చేయమని తనను వేడుకొనిచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగెను. పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటి? మాసియా దేశం నుంచి ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా మా దేశానికి వచ్చి స్వార్థ మా దేశ ప్రజలకి చెప్పండి అని ఆయనకి దర్శనం వచ్చిందట. ఎవరికి? పౌలు గారు. అమ్మ వింటున్నారా? ఏదో లోక సంబంధాన్ని కథలు విన్నట్టుగా వినకండి. మీరు సీరియల్స్ లో కథలు చూస్తూ ఉంటారు, అవన్నీ మీరు వింటారు. ఎక్కడ ఏ స్టెప్పులు ఎక్కడ ఏం జరిగిందో చెప్పంటే అద్భుతంగా చెప్పేస్తారు. కానీ వాక్యం చెప్పంటే నోరెవరైపోరు బాధ. కానీ వినండి జాగ్రత్తగా. మీరు చెప్పకపోయినా పర్లేదు, వింటే చాలు. మేము కోరుకునేది అక్కడ ఏం జరిగిందట? దర్శనం వచ్చింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే ఆ రీతిగా దేవుని ఆత్మ వారిని ఎక్కడ నడిపించిందండి? మాసిదోనియా దేశానికి వారు పరిచర్య చేయడానికి బయలుదేరి వెళ్ళారు. అసలు వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలని? ఆసియా ఖండంలో సువార్త ప్రకటించాలని. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉంది? మాసిదోనియాకి వెళ్ళాలని ప్రణాళిక. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభు మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాం నడిపించు, అక్కడికి వెళ్ళాలనుకున్నాం నడిపించు అని మనం ప్రార్థన చేస్తాం టీము. కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. మనం అక్కడ కాదు, వేరే చోట నివసించే ఆత్మలు చాలా ఉన్నాయి. మీరు
అక్కడికి వెళ్తే అనేకులు రక్షించబడతారని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కలిగే ఆటంకాల వల్ల మనం ఇబ్బంది పడవలసిన పని లేదు. అయితే మనం చేయవలసింది ఒకటి, అది మనము దేవుని చిత్తమునకు విడిచిపెట్టాలి. ఆమె చూసారా, మనం ఏం చేయాలి? మనం చేయవలసింది ఒకటే, అది మనం దేవుని చిత్తానికి విడిచిపెట్టాలి, అప్పగించాలి. ప్రభు నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించండి, అంతే. నీ చిత్తం ఉంటే చాలు ప్రభు, మేము చేస్తాం. అయితే తర్వాత ఏం జరిగింది? కాబట్టి మేము త్రోయను విడిచి వాడికి నేపలికి అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో రోమీల ప్రవాస స్థానమైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటే ఆ తర్వాత విశ్రాంతి దినం గడిచిన ఆ నది తీరం ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వచ్చి కూర్చుండి ఇప్పుడు వచ్చిన స్త్రీలతో ఇప్పుడు వాళ్ళు కూర్చుంటే, ఆ స్త్రీలు వచ్చి కూర్చుంటే పౌలు గారు ఇప్పుడు వారికి వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా ఏ ప్రాంతం అని చెప్పారు? మాసిదోనియా. ప్రభు ఎక్కడ నడిపించాడు? వారిని మాసిదోనియాకి నడిపించాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికైతే వెళ్ళి సువార్త చెప్పాలో ఆయన నడిపిస్తాడు, అంతే. మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే రాబో కాలంలో మీరే మరియు యోధులు మేమంతా కనుమరుగు అయిపోతాం. నేనైతే కొద్ది కాలమే మీ మధ్య ఉంటాను, ఇక తర్వాత మీకు కనబడకపోవచ్చునేమో. కానీ తర్వాత జరిగించవలసిన పరిచర్య మీ మీద మోపబడి ఉంటుంది. మీరంతా వ్యవసాయకులకి గుడిభుజంగా ఉంటూ ఆయన డైరెక్షన్ పరిచర్య చేయవలసిన బాధ్యత. ఎందుకంటే జీసస్ గాస్పెల్ టీంని తక్కువగా అంచనా ఎక్కండి. మీరు దేవుని ఏర్పాటు వల్ల ఏర్పరచిన టీం ఇది. కనుక మీరు వచ్చిన రాకపోయిన పరిచయం జరిగిపోతే దేవుడు ఎవరినో లేపుకుంటాడంతే. నాకుంది అనుభవం. కనుక ఇక్కడ పరిచయం చేసినప్పుడు మరునాడు స్త్రీలు అక్కడ కూర్చున్నప్పుడు వారితో దేవుడు దేవుని వాక్యము పౌలు గారు పంచుకున్నప్పుడు ఏం జరిగిందట? అప్పుడు లూదియా అనే ఒక దైవభక్తురాలు, లూదియా అనేటువంటి దైవభక్తురాలు ఒక స్త్రీ దేవుని మాటలు, అమ్మ ఈ మాటలు వింటున్నారా మీరు? ఎవరి మాటలు వింటున్నారు? లూదియా దేవుని మాటలు వింటుంది. మనం కూడా దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినాలి. సోచం చూసినట్టు కాదు, లోక సంబంధమైన విన్నట్టుగా వినకూడదు. మనం వినుచుండెను. ఆమె ఊదారంగు పడిన కొంచెం తొయ్యతెర పట్టణంకి చెందిన పౌలు గారు చెప్పిన మాటల మీద ఆమె పౌలు గారు ఆమెతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటే దేవుడు ఆమె హృదయమును తెరిచాను. దేవుడు ఆమె హృదయమును దేవుడు ఆమె హృదయాన్ని తెరవడం అంటే ఆమె దేవునికి తన హృదయాన్ని అర్పించేసింది. అవునా కాదు? కనుక ఇంకా ఎవరైనా దేవునికి హృదయాలు అర్పించవలసిన వారు ఉంటే ఈ వాక్యం ద్వారా వింటున్న మనము లూదియా హృదయము వాక్యం ద్వారా ఎలా తెరవబడిందో దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే నీ హృదయంలోనికి ఎవరిని రప్పించు, ఎవరిని ఆహ్వానించాలి? యేసుని ఆహ్వానించాలి. రక్షకుడిగా ఆయన ప్రభువుగా నువ్వు ఆహ్వానించినప్పుడు నీ యొక్క హృదయము తెరవబడుతుందని ఇక్కడ ఇక లూదియా జీవితాన్ని మనకి ప్రభువు చూపిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఆమె ఇంటి వారును ఒక్క లూదియా కాదు, ఆమె ఇంటి వారు అందరూ కూడా ఏం తీసుకున్నారా? ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క చిత్తం. వారేమో ఆసియాకి వెళ్ళాలని ప్రయాణం చేస్తారు. దేవుడు వారిని ఎక్కడికి నడిపించాడు? మాసిదోనియాకి నడిపించాడు. మాసిదోనియాలో ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఆ స్త్రీ హృదయాన్ని దేవుడు వాక్యం ద్వారా తీర్చినప్పుడు ఆమె ఇంటి వారికి ఏమయ్యారమ్మా? ఇందాక
ఒక సహోదరి పేరు నాకు తెలియదు, సాక్ష్యం చెప్పారు, విన్నాను. మా తమ్ముడి గారి గురించి చెప్తూ వాడు ఇంకా మారు మనసు పొందలేదు, రక్షణ లేదు, వారికి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చాలా వేదంతో చెప్పారు ఆ సోదరి. నేను విన్నాను ఆ సాక్ష్యం. అది ఆ భారం అంటే అలా ఉండాలి. నా బంధువులు ఇంకా రక్షణ లేకుండా పాపంలో నశించిపోతున్నారు అనే భారం నీలో ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, అమెరికాలో ఉన్న 19 సంవత్సరాల యవనస్తురాలు ఎవరు కూడా ఈ బ్రిడ్జి ఈ నదిలో పడి చనిపోకూడదు, వాళ్ళందరూ రక్షించబడాలని ఆమె త్యాగం చేసింది. ఆమె జీవితాన్ని త్యాగం చేసి ఆ రాత్రి వెళ్ళి సమాచారాన్ని ఆ యొక్క స్టేషన్ మాస్టర్కి చేరవేసింది. అనేక మంది ప్రాణాలని ఆమె కాపాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా నశించిపోతున్న కుటుంబాల కొరకు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఇంకా మన కుటుంబాలు మన బిడ్డలే రక్షించబడలేదు, అవునా? చాలా మంది బిడ్డలు యవనస్తులు దేవునికి దూరంగా జీవిస్తున్నారు. లేదా మీరు ఆలోచన చేసుకోండి, మీ బిడ్డలందరూ రక్షించబడ్డారా? మీ బిడ్డలందరూ ప్రభు మార్గంలో నడుస్తున్నారా? ఏమన్నా గ్యారంటీ చెప్పగలరా? మీరు మీ పిల్లల రక్షణలో ఉన్నట్టుగా మీరు గ్యారంటీ చెప్పగలరా? కనుక వారి కొరకు మనం ఏం చేయాలి? యాజ్ ఎ మదర్, ఒక తల్లిగా మనము మన బిడ్డల కొరకు నశించిపోతున్నా, లోకంలోకి వెళ్ళిపోతున్నా మన బిడ్డల కొరకు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఇది మనకు కావలసిన భారం. ఆ సోదరి చెప్పిన ఆ సాక్ష్యం నన్ను పట్టుకుంది. ఈ భారం అనేకులకు ఉంటే అనేక కుటుంబాలు ఇద్దరు ప్రభు దగ్గరికి త్రాగుబోతులు, తిరిగిపోతులు, ఇలాంటి వాళ్ళందరూ మారిపోతారండి. ప్రార్థన లేదు, మేము ప్రార్థన చేస్తున్నామంటే వాళ్ళు మారటం లేదండి అని మీరు అనొచ్చు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నాను, నీ ప్రార్థనలో అసలు శక్తే కానీ నీ ప్రార్థన మార్చట్లేదంటే నీ ప్రార్థనలో ఏమి లేదు, అదంతా ఉత్తిటి ప్రార్థన, అందులో ఏమి లేదు శక్తి. శక్తి లేని ప్రార్థనతో నువ్వు ప్రార్థన చేసి నశించిపోతే నీ కుటుంబాన్ని రక్షించుకోలేవు. కన్నీళ్ళతో కూడిన ప్రార్థన ఆత్మలను ఏం చేస్తాయి? రక్షిస్తాయి. కనుక లూదియా హృదయం తెరవబడిందంటే ఆత్మతో నింపబడిన పౌలు గారి వాక్యము ఆమె జీవితాన్ని ఏం చేసింది? మార్చిపడేస్తుంది అంతే. కనుక నశించిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా ఉండాలని ఏదైనా ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ కొంచెం కిందకి రామా. నా సమయం అయిపోతుంది, ఇక 3 నిమిషాల సమయం ఉంది. మేము ప్రార్థన స్థలంలోకి వెళ్ళుచుండగా ఇక్కడ మరొక ఇన్సిడెంట్. ముందు పైనేమో ఎవరు రక్షించబడ్డారు? పౌలు గారు వాక్యం ద్వారా లూదియా హృదయము తెరవబడింది. దానివల్ల ఏం జరిగింది? ఫలితం ఏంటి? కుటుంబం అంతా కొంతమంది. అబ్బా ఎంత గొప్ప, నాకు ఎంత సంతోషంగా ఉంది. ఆమె కాదు, ఆమె ఇంటి వారు కూడా బాప్తిసం తీసుకుని రక్షించబడి ప్రభువులోకి వచ్చేసారండి. ఎంత అద్భుతమైన సంగతి. అలాగే కింద చూస్తే మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళి చూడగా దెయ్యం పెట్టినదే ఒక చిన్నది, ఇక్కడ ఒక చిన్నది దెయ్యం పట్టి ఆమె సోది చెప్తుంది. సోది చెప్తుంటే ఎంకాలంలో వాడికి లాభం కలుగుతుంది, డబ్బు సంపాదిస్తున్నారు. ఆమె కనబడింది. ఎవరు వస్తుంటే? పౌలు గారు వస్తుంటే ఎవరు ఎదురయ్యారు? పుత్తోనే దెయ్యం కలిగిన చిన్నది ఎదురైంది. ఏం జరిగింది చూద్దాం. ప్రచురించువారే ఇక్కడ చూడండి 17వ వచనంలో చూసినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? ఎవరు సోది చెప్పే చిన్నది, సోది చెప్పే చిన్నది ఎవరిని చూసింది? ఆ మార్గంలో వస్తున్న దైవ సేవకుడిని చూసి ఏమంటుంది? ఈ మనుషుడు సర్వోన్నతుడైన ఎవరన్నా చెప్పారా అమ్మాయికి? అమ్మా వినండి, బాబు కూర్చోండి.
అక్కడ తిరగండి. ఈ అమ్మాయికి అసలు ఎవరైనా చెప్పిన ఈ విషయాలు. నేను పోయిన నెలలో నేను చర్చకు వచ్చేసాను. కార్యక్రమాలు అయిపోయి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతాను. బస్ ఎక్కాను రాజుల్లో. బస్ ఎక్కిన తర్వాత నేను చాలా మంది ఎక్కాను. కండక్టర్ గారు వచ్చారు. బస్ కలిగింది. కండక్టర్ గారు టికెట్లు తీసుకుంటూ వస్తున్నారు. తీసుకుంటూ వస్తుంటే నా దగ్గరికి వచ్చాడు. అందరికి టికెట్లు ఇస్తున్నాడు. టికెట్లు ఇస్తూ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి నన్ను చూడగానే, అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అన్నాడు. నేను అయ్యగారు ఆయనకేం తెలుసు, నన్ను ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు. కానీ నన్ను ఎవరు సంబోధిస్తున్నాడు, అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను రావులపాలెం వెళ్తున్నానండి అని. ఒక టికెట్ ఇవ్వండి. మీరేం చేస్తారు సార్ అన్నాడు. నేను సేవకుడు సార్. వెంటనే టికెట్ ఇచ్చాను. నేను 50 రూపాయలకి అది చేతిలో పెట్టాను. నో, మీ 50 రూపాయలు జేబులో పెట్టండి. తీసుకోలేదు. మీ టికెట్ నేను ఇస్తాను. దేవుని స్తోత్రం. మీ టికెట్ నేను ఇస్తున్నాను. ఎవరికి పని? ఆయన పరిశుద్ధాత్మ ఆయన హృదయాన్ని సావకూడదు. నువ్వు ఆయన దగ్గర టికెట్ తీసుకోవద్దు, అది నీకు ఆశీర్వాదం అని దేవుడు ఆయనకు బయలుపరిచాడు. అంతే. నేను ఎంత చెప్పిన టికెట్ తీసుకోలేదు. ఆయన తీసుకోకుండా ఆయన వెళ్ళిపోయి టికెట్ ఇచ్చి ఒకటే చెప్పాడు, అయ్యా ఆయన అందుకే ఆయన కండక్టరే కానీ సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కండక్టరే కానీ దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన వీడియో పెట్టాడు, చూస్తాను. ఆయన వీడియోలో మాట్లాడుతున్నాడు వాక్యం. రాకూడదు కూడా దేవుని సేవ చేస్తున్నాడు అనమాట. అని నాకు చాలా సంతోషం కలిగింది. కనుక ఉంటాను నా కొరకు మీరు ప్రార్థన. కనుక నశించిపోతున్న మన కుటుంబాల కొరకు మనం ఏం చేయాలమ్మా? నేను చేస్తాను, చెప్పుకొచ్చేస్తాను. నేను మీకు కథ ఎందుకు చెప్పినప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి. అర్థమైందానికి అర్థం కాలేదా? అర్థం కాలేదంటే మీ అంత దరిద్రం కూరలు ఉండరు. అంతే. అర్థం కాలేదంటే మీ అంత పనికిమాలోళ్ళు ఎవరో ఉండడం. మోమాటం ఏం లేదు ఇంకా. అంతే. అర్థమైందంటే మీ అంత గొప్పవాళ్ళు కూడా లేరు. ఆమె అర్థం చేసుకుంటే మీ అంత గొప్పవాళ్ళు లేరు. అర్థం చేసుకోకపోతే మీ అంత పనికిమాలోళ్ళు కూడా లేరు. కనుక ఇప్పుడు దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నా చెప్పండి. చెప్పండి. ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకున్నాం? సరైన ఆన్సర్ నాకు రాలేదు. ఆన్సర్ రాలేదు. నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకున్నాను? అదండి ఆన్సర్. అంటే అది ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయమే మనం నేర్చుకున్న పాఠం. ఆ పాప 19 సంవత్సరాలు యవనస్తురాలు. ఆమె వివాహం కాలేదు, ఒక విద్యార్థి. ఆమె తీసుకున్న నిర్ణయం ఎవరు కూడా నశించిపోకూడదు. ఈ ట్రైన్స్ లో ఇందులో కూలిపోయి చనిపోకూడదు. వాళ్ళని ఎలాగైనా మనము రక్షించాలి. సువార్త ద్వారా అనేక మందిని మనము ఇది మనకి చేయంగా ఉండి రాబో కాలంలో పౌలు గారి వలె ఆయన రాజ్య సువార్తను ప్రకటించి నశించుతున్న అనేక ప్రాంతాల్లో ప్రజల్ని ప్రభు బిడ్డలుగా మార్చే దేవుని సంఘం గాను, జీసస్ గాస్పెల్ టీం గాను ప్రభు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదిస్తూ నా మాటలు చెప్తున్నాను. ఈ మాటలు ప్రభు మనందరి కొరకు, మన సంఘం కొరకు, జీసస్ గాస్పెల్ టీం కొరకు ప్రభు ఆశీర్వదించును కాక. ఆమేన్. మీ అందరికీ